హాయ్ అండి, మీ బ్యాచులర్ స్టఫ్కి స్వాగతం. ఈరోజు మన వంటకం వచ్చేసి రొయ్యల బిర్యానీ, అదేనండి ఫ్రాన్స్ బిర్యానీ. ముందుగా దీనికి కావాల్సినటువంటి ఐటమ్స్ చూసుకుందాం. యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, కొంచెం సాజీరా, జాపత్రి, దాల్చిన చెక్క, రతి పువ్వు, బిర్యానీ ఆకు, 4 మిర్చీలు, సరిపడా ఉప్పు, కారం, ధనియా పౌడర్, మిక్స్ చేసుకున్నటువంటి జీరా పౌడర్ మరియు బిర్యానీ మసాలా, గరం మసాలా, అదేవిధంగా కొంచెం పసుపు, అల్లం పేస్ట్, క్రిస్పీ కొరకు ఆనియన్స్ ఐటమ్స్ అన్నీ ముందుగా రెడీ చేసుకుందాం. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఐటమ్స్తో పాటు కొంచెం పెరుగు మరియు రెసిపీ కొరకు కొంచెం నూనెను కలుపుకొని కొంచెం నిమ్మరసము మరియు కొత్తిమీరను కావలసినంత వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే 1 గంట సేపు, అదేవిధంగా బయట అయితే సుమారు 2 గంటల సేపు పక్కన పెట్టి వాటి గురించి మర్చిపోండి, తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం ఫ్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. దానికంటే ముందుగా ఎన్నో రుచికరమైన వంటల కోసం మన బ్యాచులర్ స్టఫ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరాఠీ మెంతిని కొంచెం ఎక్కువగా వేయండి, చాలా రుచికరంగా ఉంటుంది రొయ్యల్లో, అదే ఫేమస్. ఈ గ్యాప్లో ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా కొంచెం నెయ్యిని కూడా అందుబాటులో ఉంచుకోండి. మన బిర్యానీపై నెయ్యి మరియు పుదీనా ఈ ఐటమ్స్ కావాలి కాబట్టి పుదీనా, నెయ్యి వీటిని రెడీగా ఉంచుకోండి. ఆనియన్ కూడా డీప్ ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్తో మంచి రుచికరమైనటువంటి రొయ్యల బిర్యానీని మనం అనుభవించవచ్చును. ముందుగా రైస్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని నూనె కొంచెం వేసి మరి కొంచెం నెయ్యి వేసి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఇష్టం ఉంటే మిరియాలు, బగారా ఆకు, ధనియా పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసి మనం బిర్యానీకి అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదేవిధంగా అవన్నీ వేసి కావలసినన్ని వాటర్ పోసి రైస్ని 80% వరకు చక్కగా ఉడికించి పక్కకు పెట్టుకున్నట్టయితే బిర్యానీకి కావలసినటువంటి ప్రధానమైన రుచికరమైన రైస్ మనకు సిద్ధంగా ఉంటుంది. ఆ తరువాత ఈ రెండింటిని మిక్స్ చేసి ఎలా బిర్యానీగా మార్చాలో మనం చూద్దాం. వీడియోలో చూపిస్తున్న విధంగా అవన్నీ వేసిన తర్వాత సరిపడా వాటర్ పోసుకొని ఆ రైస్ని కూడా చక్కగా అందులో వేసి 80% వీడియోలో చూపిస్తున్న విధంగా 80% ఉడికించిన తరువాత వేరొక ప్యాన్లో నూనె వేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి మన రెసిపీ రొయ్యల రెసిపీని ఆ నూనెలో వేసి కేవలం ఒక 10 నిమిషాలు ఆ నూనెలో ఫ్రై చేసుకొని తరువాత ఆ పై మొత్తం లేయరుగా బిర్యానీని వేసుకొని అదేవిధంగా మనం ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ను కూడా వేసుకొని పుదీనాను వేసుకొని పైన కొంచెం నెయ్యి చల్లి ఒక్క 20 నిమిషాలు స్ట్రీమ్ చేసుకుని దించేస్తే గుమగుమలాడే ఫ్రాన్స్ బిర్యానీ రెడీ.